పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. సినిమా ఇండస్ట్రీస్ లేడీస్ అనగానే ఆ రోజున మీ నాన్నగారు వద్దమ్మా ఎందుకు నాన్న సినిమాలు నువ్వు ఏమనలేవు నీకు కాదు అక్కడ రకరకాల అలాగే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కాజా మొయిద్దీన్ గారు కూడాను నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉండే రకరకాల సమస్యల మీద. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? ఇక్కడ తెలుగులో నాకు అవ్వలేదండి, ఎందుకంటే తమిళ్లో తెలుగులో నేను ట్రై చేయలేదు. తెలుగు అప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయింది, 50% షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి. సో తెలుగు నేను ట్రై చేసి నాకు తెలుగు వే కూడా తెలీదు, అంతా తమిళ కంపెనీస్కే వెళ్ళేదాన్ని, అక్కడే కదా. సో తెలుగు లేదు. అప్పుడు ఆడదిని ఒక సినిమా చేశాను, అంటే జంబలక్కడి పంపకు ముందు ఒక సినిమా చేశాను. అది కూడా మోహన్ గాంధీ గారు డైరెక్షన్, శివకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన హీరో. దాంట్లో వన్ ఆఫ్ ద హీరోయిన్ మన యమున గారు, సెకండ్ హీరోయిన్ గా నాకు చేశారు. పర్చూరి బ్రదర్స్ గారు దానికి రైటర్, వాళ్ళే సెలెక్ట్ చేశారు నన్ను చూసి. మోడర్న్ క్యారెక్టర్ అన్నారు, బట్ అది కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న రోల్, అది నాకు చెప్పలేదు. మోడర్న్ క్యారెక్టర్ అన్నారు, చేశాను. అలా అదిగా ఆఫర్ వచ్చింది అంతే, చేశాను. బట్ సినిమా ఫెయిల్యూర్ అయింది, అది పెద్దగా బయట తెలియదు. ఆ సినిమా గురించి నేను డైరెక్టర్ ఈవి గారు కూడా చెప్పాను, ఆ సినిమా ఇక్కడ చెప్పొద్దు అన్నారు, నువ్వు హీరోయిన్ గా నీ పేరు మార్చి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని పేరు మార్చారు. సో అలా అది జరిగింది. అందుకని నాకు తెలుగు సెకండ్ మూవీ ఇది అంతే. ఆఫర్ వచ్చింది నాకు, ఎలాంటి ఇబ్బందులు లేదు, అలాంటి ప్రాబ్లం. అక్కడి నుంచి నాకు నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను, అలా వచ్చేసాను. నేను అవన్నీ ఫేస్ చేసిన తమిళ ఇండస్ట్రీలో బిగినింగ్ డేస్ లో వెళ్ళేదాన్ని. కొన్ని కంపెనీస్ లో అలా చెప్పి పంపిస్తాననేవారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఐడియల్ పిచ్ కి వస్తారా, మేనేజర్ వచ్చి సార్ రమ్మంటున్నారు అని, ఇలా అంతా వచ్చేది. అమ్మ లేదండి నేను వస్తాను, లేదండి మదర్ రావద్దు, ఆవిడ మాత్రం వస్తే చాలు అని. ఇండైరెక్ట్ గానే, ఎవరు డైరెక్ట్ గా ఇంతవరకు ఎవరు అడగాలి. అప్పుడు మాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ నాకు కూడా తెలీదు, వెళ్ళేదాన్ని కాదు. తర్వాత మేనేజర్స్ చెప్పారు, దేనికి పిలుస్తున్నారమ్మా, ఇలాంటివి ఉంటాయి అని. అప్పుడే అర్థమైంది నాకు, నాన్నగారు ఎందుకు పోవద్దన్నారని. అప్పుడు చాలా ఫీల్ అయిన, అబ్బో అనవసరంగా రాంగ్ వేకి వచ్చేసానా, నాన్నగారు ఎందుకే చెప్పారు. ఇంకా నా ఒక మెంటాలిటీ కూడా అలాంటిది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. సో అలాంటిది నాకు దొరకచ్చు, వెయిట్ చేద్దామా అని నేను అప్పుడు కొంచెం ధైర్యం తీసుకున్నా. నాన్నగారు రిటర్న్ వచ్చేయమన్నారు, వద్దుమా ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవద్దు వచ్చే అన్నారు. ఆ తర్వాత నేను ఒక 6 months తీసుకుంటే అమ్మ చెప్పారు, ఎందుకు భయపడతావు, ట్రై చేయి, రాలేదంటే మనకు ఉందే ఉంది బెంగళూరులో, మనం వెళ్తాం, చదివితే ఫర్దర్ గా చదువుకోవద్దు అనుకుంటే పెళ్లి చేసిస్తాం మీకు, ఎందుకు భయపడద్దు అన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. నాన్నగారు అప్పుడు ఎందుకంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ కదా, బెంగళూరులో విల్సన్ గార్డెన్ ఉంటుంది. విల్సన్ గార్డెన్ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్ లో సగం స్ట్రీట్ నాన్నగారిదే. పెద్ద చాలా పెద్ద పెద్ద నాన్నగారు బాగా అప్పుడు చాలా వెల్ ఆఫ్ గా ఉండేవారు. బిగ్ షాట్ అప్పుడు నాన్నగారు. 4 కార్లు. నేను పుట్టినప్పుడు నాన్నగారు మొత్తం 10 ఏళ్ళు కూడా మహాలక్ష్మి. నాన్నగారు అంత వెల్ ఆఫ్ ఉన్నారు. తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ ఎందుకు అయ్యామంటే, నేను పుట్టినప్పుడు నాన్నగారు చాలా ఓహోని ఉన్నారు. తర్వాత నా సెకండ్ బేబీ మా బ్రదర్ పుట్టేప్పటికి నాన్నగారు కొన్ని సినిమాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, తమిళ సినిమాలు 2-3 సినిమాలు పెద్ద దెబ్బ తినింది, ఫుల్ లాస్. సో అక్కడ అలా 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 డౌన్, మళ్ళీ ఆ డౌన్ కి వచ్చేసారు పాపం నాన్నగారు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మంచి ఫ్యామిలీ నుంచి పుట్టిన మనిషి మా నాన్నగారు, మా తాతగారు. తర్వాత నాన్నగారు చాలా డౌన్ అయ్యారు. అయిన తర్వాత మిడిల్ క్లాస్, బట్ మాకు కష్టాలు లేదు, మిడిల్ క్లాస్ గా ఉన్నాము. నాన్నగారిని నేను మీరు చెప్పినట్టు నేను సంపాదించి ఆయన్ని ఒక సుఖపెట్టలేదు అనేది ఒక చిన్న కొరత అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది కదా, మీరు అవ్వలేదు? అంటే నాకు చెన్నైలో అలవాటు అయిపోయింది ఒకటి, పిల్లలు స్కూల్ అక్కడే చేర్చేసాను. సో వాళ్ళు కూడా అక్కడ కొంచెం ఇక్కడ అలవాటు అయిపోయారు, అందుకని రాలేకపోయాను. లేదండి, ఫర్దర్ గా తీసుకోవాలని అనుకుంటున్నా. సో ముందు కూడా మీ కెరీర్
చాలా ఫ్రూట్ఫుల్గా సాగాలని, ఈ సెకండ్ ఇన్నింగ్స్గా కాదు కదా, ఇక త్రూ అవుట్ ద లాస్ట్ బ్రీత్ వరకు కూడా మీరు మంచి నెట్గానే కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ టైం. నమస్తే అమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.